వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఇన్ మెజోన్. ఇది పిఎన్ఎల్ వీడియో. ఈ వీడియోలో మనం 7th మంత్ ప్రాఫిట్ చూడబోతున్నాం. అది 18th వరకు, అంటే అక్టోబర్ 18th నేను ఫస్ట్ టైం ఆల్గోట్రేడింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రతి మంత్ 18th నా ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకుంటాను. ఇది నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. 18th to 18th అనేది నా ఆల్గోట్రేడింగ్ 1 మంత్ అనమాట. మీరు ఇక్కడ 6 months, ఇది 7th మంత్ అంటున్నాను కదా, 6 monthsవి ఆల్రెడీ 4 monthsది ఇక్కడ ఉంది. అక్టోబర్ 18th నుంచి ఫిబ్రవరి 18th వరకు. ఇది 51,000 1 మంత్దే. ఇది ఫిబ్రవరి 18th to మార్చ్ 18th వరకు. నెక్స్ట్ మార్చ్ 18th to ఏప్రిల్ 18th వరకు ఇది. దీంతో కలిపి ఓవరాల్గా 6 months. ఇవి రెండు 1 month వీడియోలు, 4 months వీడియో ఇది ఒకటి, టోటల్గా 6 months చూపించేశాను. ఇప్పుడు చూడబోయేది 7th మంత్ అనమాట. ఇది ఎప్పటి నుంచి 2023 ఏప్రిల్ 18th to మే 18th వరకు. ఇది ఫిన్విష్ వాళ్ళ బ్యాక్ ఆఫీస్, మీకు తెలిసే ఉంటుంది. 55,972 అంటే అరౌండ్ 56,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఇప్పటి వరకు హైయెస్ట్. యాక్చువల్గా ఫిబ్రవరి టు మార్చ్ ఒకటి వచ్చింది, అది 51,000. ఇది 56,000. ఇప్పుడు మనం ట్రేడింగ్ జర్నల్ రికార్డ్ చేస్తాం కదా, దాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఛార్జెస్ ఎంత పడ్డాయో తెలిసిపోద్ది. ఇది ఏప్రిల్ మంత్ ఓవరాల్ 35,000 వచ్చింది, కానీ ఈ 18th నుంచి చూద్దాం. ఈ 18th నుంచి ఈ మంత్లో ఎంత ఉంది? 3,879 మైనస్లో ఉంది. -3,879. ఇప్పుడు మే జర్నల్ చూద్దాం. మేలో 18th వరకు చూస్తే 63,075 రూపీస్. 63,075 రూపీస్ అబ్సల్యూట్ చూసినా, ఇక్కడ కమ్యూనిటీ చూసినా ఇలాగే ఉంటుంది. అది మధ్యలో చూసినా కాబట్టి ఇక్కడ చూడాల్సి వచ్చింది, కానీ ఇది కమ్యూనిటీ కాబట్టి డైరెక్ట్ చూసిన సరిపోద్ది. 63,075 రూపీస్. 63,075 రూపీస్. ఓవరాల్గా 59,196 రూపీస్ అనేవి గ్రాస్ ప్రాఫిట్స్. ఇవి మొత్తంగా వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇందులో ఎంత చూపిస్తుంది? 55,799 కదా, 55,792. ఓవరాల్గా 3,224 రూపీస్ అనేవి ఛార్జెస్. ఇది గ్రాస్ ప్రాఫిట్స్, ఇది నెట్ ప్రాఫిట్స్. గ్రాస్లో నుంచి నెట్ తీసేస్తే వచ్చేవి ఛార్జెస్. ఈ ఛార్జెస్ కూడా మనకి ఓన్లీ ఎస్టీటీలు, జిఎస్టీ ఇవే. సెబీ కట్టే ఛార్జెసే, కానీ బ్రోకరేజ్ లేదు. ఫిన్వేషియా అనేది బ్రోకరేజ్ లేదు, జీరో బ్రోకరేజ్. యాక్చువల్గా బ్రోకరేజ్ ఉండుంటే అరౌండ్ 13,000 అలా ఉండుండేది. మనది చిన్న అకౌంట్ కాబట్టి బ్రోకరేజ్లు అవి భరించలేం. అందుకోసమే ఫిన్వేషియా లాంటి ఫ్రీ బ్రోకర్లో ఉంటున్నాం. మనకు వచ్చే ప్రాఫిట్స్ కంటే సమ్టైమ్స్ బ్రోకరేజ్ ఎక్కువ అయింది. కొంచెం క్యాపిటల్ పెరిగినాక అప్పుడు పెద్ద ఏమనిపించదు, భరించవచ్చు అప్పుడు. కానీ చిన్న అకౌంట్ ఉన్నప్పుడు కొంచెం తప్పదని ఉంటున్నాం ఇందులో. యాక్చువల్గా ఇందులో గ్లిచెస్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రిఫండ్ చేశారని ఒక నమ్మకంతో ఉంటున్నాం, కానీ వాళ్ళు రిఫండ్ చేయకుండా అలాగే ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాటి వాళ్ళం. ఇది ఈ ఛార్జెస్ గురించి. ఇప్పుడు ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఈ 55,972 డివైడెడ్ బై అప్పుడు ఆ మంత్ అప్పుడున్న క్యాపిటల్ 8,88,000. ఇది ఓవరాల్గా 6.3%. దీనికి ఇంటూ 100 చేస్తే 6.3% వస్తుంది. ఓవరాల్గా మనం ఏప్రిల్ టు మే 18th వరకు 6.3% జనరేట్ చేసాం. ఇది మన ఆల్గో ట్రేడింగ్ మంత్. యాక్చువల్గా నార్మల్ మంత్ అయితే మాత్రం 69,000 ప్లస్ ఉన్నాం ఈ మంత్. చూద్దాం ఇది ఎలా ఎండ్ అయితే. ఇంకో 3 days ఉంది కదా, ఈ 3 daysలో ఇంకా ప్లస్ఏ కావచ్చు, మైనసే కావచ్చు, ఏదైనా కానీ 7.77% ఎత్తు ఉన్నాం. హైయెస్ట్ ప్రాఫిట్స్ ఇవి. ఇంకా చూద్దాం అసలు ఎలా ఎండ్ అవుద్దో. ఎంత ప్రాసెస్లో చేసింది మాత్రం ఒకటే స్ట్రాటజీ, ఎప్పుడు నేను రెగ్యులర్గా వాడే స్ట్రాటజీ. డైలీ దాన్ని డిప్లాయ్ చేయడం, క్లోజ్ చేయడం, ఇంతే. మధ్యలో నేను ఇన్వాల్వ్ గాను.
అలా సిస్టమేటిక్గా చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్సే ఇవి. నేను మాన్యువల్గా చేయను, యాక్చువల్గా నాకు వర్క్ ఉంటుంది. ఆల్గోస్ ఇచ్చా చేసి ఫోన్లో మానిటర్ చేస్తుంటాను ట్రేడ్ రన్ అవుతుందా లేదా అని. కొద్దిసేపటికి ఒకసారి అట్లా పిఎన్ఎల్ చూస్తుంటాను, పెరుగుతుందా తగ్గుతుందా, ఏమైనా రాంగ్ ఆర్డర్లు పడుతున్నాయి, ఇలా ఆల్గోని చెక్ చేస్తూ ఉంటాను. ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రాటజీని మనం ఫాలో అయితే ఇలా ఉంటాయి రిజల్ట్స్. ఈ పిఎన్ఎల్ చూపించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోటివేషనల్గా ఉంటుందని. ఈ ట్రేడింగ్ అంటే అంత గ్యామ్లింగ్ అని, లేకపోతే అంత ఏదో అనుకుంటారు, స్టాక్ మార్కెట్ అంటేనే తప్పు అనుకుంటారు. అలా ఏం లేదు, ప్రాపర్గా చేసుకుంటే ఏదైనా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్ కూడా అంతే, ఓవర్ నైట్గా డబుల్ చేయడం అనుకోకుండా కొద్ది కొద్దిగా తీస్తూ చూడండి. ఇక్కడ మీరు 200 తీసిన రోజులు ఉన్నాయి, 15,000 తీసిన రోజులు ఉన్నాయి, నెగిటివ్ 8,000 9,000 తీసిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఓవరాల్గా అన్ని పోగా నెల మొత్తానికి ఎంత వచ్చింది, 3 నెలలకు ఎంత వచ్చింది, 6 నెలలకు ఎంత వచ్చింది, సంవత్సరానికి ఎంత వచ్చింది, అలా చూసుకోవాలి. ఇలా రోజు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ 3 డేస్ చూసిన వాళ్ళకి చాలా లాసులు ఉన్నాం అనిపిస్తుంది, 5,000. అదే ఈ 3 డేస్ చూసిన వాళ్ళకి ఓ 18,000 ప్రాఫిట్లో ఉన్నాం అనిపిస్తుంది. అందుకే ఒకరోజు 2 రోజులు కాకుండా నెలల వైజు, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇలా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే మన అసలు ఆ సిస్టమ్ పనిచేస్తుందా లేదా, ఎట్లా ప్రాఫిట్ తీస్తున్నాం అనేది అర్థమైపోద్ది. సిస్టమేటిక్గా చేసి ఒక ఆల్గో ద్వారా డైలీ సేమ్ టైంకి సేమ్ స్ట్రాటజీ సేమ్ డిప్లాయ్ చేస్తే దాని బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ మనం మీట్ చేయగలుగుతాం. అంటే బ్యాక్ టెస్ట్లో అలా ఉంటే ఫార్వర్డ్లో కూడా అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేయలేస్తాం. చాలామంది బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ నమ్మరు. నమ్మకపోతే నమ్మకపోండి, ఫార్వర్డ్ టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడ్ అనేది చేయండి. ఫార్వర్డ్ టెస్ట్లో ఏమనిపిస్తుంది, అది మంచిగా నడుస్తుంది, నడిపించుకోండి. అప్పుడున్న మార్కెట్ కండిషన్లు వేరు బ్యాక్ టెస్ట్లకి, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లు వేరు, అందువల్ల చేంజెస్ రావచ్చు. ఇప్పుడు మనం ఈరోజు తీసిన ప్రాఫిటే మనం బ్యాక్ టెస్ట్లో చూస్తే కొంత చేంజ్ రావచ్చు. అది తప్పని కాదు, దాంట్లో ఉన్న డేటా ప్రకారం అది చేస్తుంది. మన రియల్ టైం డేటాలో ఎగ్జిక్యూషన్లలో చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. అంతేగాని ఓవర్ నైట్లో డబుల్ చేద్దాం, ఆప్షన్ బయింగ్ చేసి మొత్తం అది చేద్దాం ఇది చేద్దాం అంటే అంత ఈజీ కాదు. ఎంతోమందిలో చాలా కొద్ది మంది ఆప్షన్ బయింగ్లో రాణిస్తున్నారు. అదే ఆప్షన్ సెల్లింగ్లో చాలామంది మంచిగా రాణిస్తున్నారు. ఆప్షన్ బయింగ్తో పోల్చుకుంటే సెల్లింగ్ చాలా ఈజీ. బయింగ్ కూడా చేయడం తప్పని కాదు, ఒక సిస్టమేటిక్గా చేసుకొని అందులో ప్రాఫిటబుల్గా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అకౌంట్లు మీరన్నట్టే తొందరగా డబుల్ చేస్తారు. 1 మంత్లో చేసిన వాళ్ళు ఉన్నారు, 1 డేలో డబుల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఈ సెల్లింగ్ మాత్రం చాలా వరకు సాధ్యమవుతుంది. ఈ స్ట్రాటజీలు నేర్చుకోండి, ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ప్రాపర్గా ఆల్గోస్ బిల్డ్ చేసుకోండి. అవన్నీ వస్తే పెద్ద కష్టమేం కాదు. ఇదంతా మోటివేషనల్గా ఉంటుందనే ఈ పిఎన్ఎల్ వీడియోలు పెడుతున్నాను. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఎండింగ్ పిఎన్ఎల్ వస్తుంది. ఏప్రిల్ కాదు, మే మంత్ ఎండింగ్ కూడా ఒకటి 1st 31st వరకు ఒకటి చేద్దాం, చూద్దాం. అప్పుడు మిగతా వాళ్ళతో కంపారిజన్ ఈజీగా ఉంటుంది. 18th to 18th అంటే మనది మనం చూసుకోవడం. మిగతా మంత్లు అయితే మిగతా వాళ్ళు ఎలా తీశారు, మనం ఎలా తీసాం, ఓకే వాళ్ళతో పాటు తీయలేస్తున్నావా, ఏమన్నా లోలో ఉన్నావా, హైలో ఉన్నావా, వాళ్ళకంటే మిగతా వాళ్ళందరికంటే బెటర్గా ఉన్నావా, లోలో ఉన్నావా, జస్ట్ చిన్న కంపారిజన్ అంతే. ఎందుకంటే అందరితో పాటు ఉండాలి కదా, వాళ్ళు వెనకబడిపోకూడదు, పెద్ద ముందు పోవాల్సిన అవసరం కూడా లేదు, అందరితో పాటు ఉంటే చాలు. అందుకని 1st 31st వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.